మేమైతే కొత్త బండి కొనుక్కున్నాం కదా, 855 స్వరాజు. 855 స్వరాజ్ కొన్నాం కదా, దాంతో కాకుండా పాత బండి సొనాలికా 735తో తోలుతున్నాడు. సో ఏంటంటే మేమైతేనేమో కొత్త చొక్కా ఇవాళ కొనుక్కుంటే ఇవాళే వాడుకుంటాము. మా నాన్న చూడండి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాడు బండి, పాత బండితో తోలుతా ఉన్నాడు. సో మొన్న దుక్కులు అయితే వేశారు, అంటే బురద ఉంది కదా, బురదలో టైర్లు బురద అయిద్ది అని చెబుతున్నాడు, జాగ్రత్త దాచిపెట్టాడు అనమాట. సో అది పరిస్థితి. మీరు కూడా అలానే ఉంటారా? 2 బండ్లు ఉండి 2 ట్రాక్టర్లు ఉంటే కొత్త బండి వాడతారా, పాత బండి వాడతారా? ఒకసారి కామెంట్ చేయండి. జాగ్రత్త అనమాట, బురద ఉన్నా కానీ బురదలో బండి పోనీయడు. మనకి ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ మిరపేసింది, డబల్ నాగళ్ళు ప్లౌతో దుక్కేయడం వల్ల ఇదంతా కూడా నీట్గా సమానంగా మెరకొచ్చినట్టుంది. దుక్కేసి 2 సార్లు గొర్రె తోలి, ఇది 3వ సార్లు అనమాట మూల తోలుతున్నారు. సో దీని మీద ఇంకా అచ్చు తోలుతాడు మూల తోలి. సో అక్కడ మనం మిరపగింజలు పెడతాం అనమాట ఆ ఏరియాలో, ఎందుకంటే మనకి ఉన్న బోర్లు 2 ఈ చేలోనే కాబట్టి మనకి నీళ్ళు అంటే తడి పెట్టుకోవడానికి, నీళ్లు కట్టుకోవడానికి బాగుంటుంది. సో దూరం నుంచి అంటే కష్టం అయింది, పొద్దాల మోటార్లు వేసుకోవాలన్నా. ఆటో స్టార్టర్లు తెచ్చాము, సో మనం ఫోన్లో ఉండి ఆన్ చేసేటట్టు. సో అవి కూడా మీకు చూపిస్తాను, మీకు ఏమైనా ఉపయోగపడతాయేమని. సో ఇది మనం లాస్ట్ ఇయర్ మిరపేసాం గుర్తుంది కదా. సో అదే చేయను మళ్ళీ ఇప్పుడు పత్తి కంది కానీ లేదంటే ఉట్టి పత్తి కానీ పెట్టబోతున్నాం అనమాట. సో మా నాన్న అయితే చెప్పాను కదా, పాత బండి వాడుతున్నాడు, కొత్త బండి దాచుకొని. సో మీరైతే కనుక కొత్త బండి వాడతారా, పాత బండి వాడతారా? వర్షం పడితే అంటే ఒకసారి చెప్పండి, టైర్లకు మట్టి అంటిద్ది అని చెప్పి పాత బండి పంపించాడు. నేనైతేనేమో ఆ రోజే షర్ట్ కొనుక్కున్నానంటే ఆ రోజే వేసుకుంటా. సో అలాంటి జాగ్రత్త మీలో ఎవరికన్నా ఉందా లేదా? మీరైతే కొత్త బండి వాడతారా, వర్షం పడితే పాత బండి వాడతారా? ఒకసారి చెప్పండి.